ఒక కఠినమైన నిజం మీకు చెప్తా. మీరు ఉదయం మీ మీద కంట్రోల్ పెట్టుకోలేకపోతే మీ లైఫ్ కూడా మీ చేతుల్లో ఉండదు. చాలామంది తమ జీవితం మార్చాలని అనుకుంటారు. వాళ్ళు మోటివేషనల్ వీడియోస్ చూస్తారు, కొత్త గోల్స్ సెట్ చేస్తారు, నోట్బుక్స్లో ప్లాన్స్ కూడా రాస్తారు. కానీ నెక్స్ట్ డే ఉదయం అలారం మోగినప్పుడు అదే మనిషి మళ్లీ బెడ్ మీదే పడుకొనుంటాడు. ఇంకోసారి స్నూజ్ నొక్కి ఇంకో 10 నిమిషాలు అని తనని తాను కన్విన్స్ చేసుకుంటాడు. లేదా లేచిన వెంటనే ఫోన్ తీసుకొని స్క్రోలింగ్ మొదలుపెడతాడు. అక్కడే ప్రాబ్లం మొదలవుతుంది. ఎందుకంటే మీరలా ప్రతిరోజు చేస్తే మీరు తెలియకుండానే మీ బ్రెయిన్ని ట్రైన్ చేస్తున్నారన్నమాట. డిసిప్లిన్ ఆప్షనల్ అని. గుర్తుపెట్టుకోండి, జీవితం ఒక్కరోజులో పాడవ్వదు. అది స్లోగా చిన్న చిన్న డిసిజన్స్ వల్ల డ్యామేజ్ అవుతుంది. రోజు ఉదయం మీరు తీసుకునే డిసిజన్, లేవాలా లేక ఇంకా పడుకోవాలా, అదే మీ ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. చాలామంది అనుకుంటారు వాళ్ళు వీక్ కాబట్టి ఫెయిల్ అవుతున్నారని. కానీ నిజమేమిటంటే వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్ల మార్నింగ్ రొటీన్ వీక్గా ఉండడం. మీరు రోజు ఎలా స్టార్ట్ చేస్తారో అదే మీ రోజు ఎలా ముగుస్తుందో డిసైడ్ చేస్తుంది. అందుకే మీ లైఫ్ మార్చాలంటే పెద్ద చేంజెస్ అవసరం లేదు. మీరు మీ ఉదయాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి. మొదటి హ్యాబిట్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఒక ఫిక్స్డ్ వేకప్ టైం పెట్టుకోవడం. మీరు ఎప్పుడు పడుకున్నారన్నది మ్యాటర్ కాదు, ఎంత టయర్డ్గా ఉన్నారన్నది మ్యాటర్ కాదు. అలారం మోగింది అంటే మీరు లేవాలి, అంతే. ఆలోచించడానికి టైం ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఆలోచిస్తే మీ బ్రెయిన్ ఎక్స్క్యూజెస్ క్రియేట్ చేస్తుంది. ఇంకా 5 మినిట్స్ పడుకుందాం, ఈరోజు మాత్రమే స్కిప్ చేద్దామని కన్విన్స్ చేస్తుంది. కానీ మీరు వెంటనే లేస్తే మీరు మీ బ్రెయిన్కి క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు, నేను చెప్పిందే జరుగుతుంది అని. స్నూజ్ బటన్ అంటే చిన్నది అనిపించొచ్చు, కానీ అది డిసిప్లిన్ని డిస్ట్రాయ్ చేసే బిగ్గెస్ట్ హ్యాబిట్. ఒకసారి మీరు దానికి పర్మిషన్ ఇచ్చారంటే మెల్లగా అది మీ లైఫ్లో ప్రతి ఏరియాలో కనిపిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మీరు రోజూ ఒకే టైంకి లేస్తే మీ బాడీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. రాత్రి న్యాచురల్గా త్వరగా నిద్రపోతారు. ఇది మీ సిర్కేడియన్ రిథమ్ని బ్యాలెన్స్ చేస్తుంది. చాలామంది రాత్రి రొటీన్ ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ అసలు కంట్రోల్ ఉదయం నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు మార్నింగ్ని కంట్రోల్ చేస్తే నైట్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. డిసిప్లిన్ అనేది పెద్ద పెద్ద పనులలో కాదు, అలారం మోగిన 10 సెకండ్స్లో తీసుకునే డిసిజన్లో ఉంటుంది. రెండో హ్యాబిట్, మీ బాడీని యాక్టివేట్ చేయడం. లేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగండి. ఎందుకంటే మీరు రాత్రంతా స్లీప్లో ఉంటే బాడీ డీహైడ్రేషన్లోకి వెళ్తుంది. నీళ్లు తాగడం వల్ల మీ సిస్టమ్ ఇన్స్టెంట్లీ యాక్టివ్ అవుతుంది. కానీ ముఖ్యంగా ఒక రూల్ గుర్తుపెట్టుకోండి, లేచిన వెంటనే ఫోన్కి టచ్ అవ్వకండి. మీరు రోజు మొదట స్క్రీన్తో స్టార్ట్ చేస్తే మీ బ్రెయిన్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. మీరు కంట్రోల్లో ఉండరు, నోటిఫికేషన్స్ కంట్రోల్ చేస్తాయి. దాని బదులు మీ బాడీని మూవ్ చేయండి. రన్నింగ్, ఫాస్ట్ వాకింగ్ లేదా సింపుల్ ఎక్సర్సైజెస్ అయినా సరే. మొదట్లో 5 మినిట్స్ కూడా సరిపోతుంది. తర్వాత స్లోగా 20-30 మినిట్స్ వరకు పెంచండి. పుషప్స్, స్క్వాట్స్, స్ట్రెచింగ్, ఇవి సింపుల్ కానీ పవర్ఫుల్. మీరు ఉదయం బాడీని మూవ్ చేస్తే మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, ఈ రోజు నేను కంట్రోల్లో ఉన్నాను అని. ఇదే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. మూడో హ్యాబిట్, మీ బ్రెయిన్కి సరైన ఫ్యూయల్ ఇవ్వడం. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఉదయం టీ, బిస్కెట్స్, జంక్ ఫుడ్ తింటారు. తర్వాత రోజు మొత్తం టయర్డ్గా, అన్ఫోకస్డ్గా ఫీల్ అవుతారు. కానీ వారు రియలైజ్ చేయరు అది వారి ఫుడ్ వల్లే అని. మీ బ్రెయిన్ కూడా ఫ్యూయల్ మీదే రన్ అవుతుంది. మీరు దానికి క్వాలిటీ ఫుడ్ ఇస్తేనే అది ప్రాపర్గా పనిచేస్తుంది. ఫ్రూట్స్, ఓట్స్, సింపుల్ హోమ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ మీల్స్, ఇవి మీ ఎనర్జీని స్టేబుల్గా ఉంచుతాయి. ఇంకా ఒక పవర్ఫుల్ హ్యాబిట్ ఏమిటంటే మీ బ్రేక్ఫాస్ట్ మీరే ప్రిపేర్ చేయడం. ఇది చిన్న పని అనిపించొచ్చు, కానీ ఇది మీ లైఫ్పై కంట్రోల్ తీసుకొచ్చే స్టెప్. సింపుల్ ఫుడ్ మీకు క్లారిటీ ఇస్తుంది. నాలుగో హ్యాబిట్, హార్డెస్ట్ టాస్క్ని ముందు చేయడం. ఉదయం మీ బ్రెయిన్ పీక్ ఫోకస్లో ఉంటుంది, కానీ చాలామంది ఆ టైంని ఫోన్, మెసేజెస్, చిన్న పనులతో వేస్ట్ చేస్తారు. కానీ డిసిప్లిన్ ఉన్నవాళ్లు ఒక సింపుల్ రూల్ ఫాలో అవుతారు, హార్డెస్ట్ వర్క్ ఫస్ట్ అని. మీకు ఎక్కువగా అవాయిడ్ చేసే పని ఏదైతే ఉందో అదే ముందు చేయండి. అది స్టడీ అయ్యుండొచ్చు, పని అయ్యుండొచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ అయ్యుండొచ్చు. ఒక రూల్ పెట్టుకోండి, మీ మోస్ట్ ఇంపార్టెంట్ పని 11 గంటలకి ముందే కంప్లీట్ చేయాలి. ఈ టైంలో నో ఫోన్, నో సోషల్ మీడియా, నో డిస్ట్రాక్షన్స్, జస్ట్ ప్యూర్ ఫోకస్. ఒక స్టూడెంట్ అయితే ఈ టైంని డీప్ స్టడీకి యూజ్ చేయండి. మీకు డిఫికల్ట్ అనిపించే సబ్జెక్ట్ని తీసుకోండి. 60 మినిట్స్ ఫోకస్తో చదివితే అది మీ ఎంటైర్ డేని మార్చేస్తుంది. ఈజీ పనులు మీరు బిజీగా ఉన్నట్టు ఫీల్ చేయిస్తాయి, కానీ డిఫికల్ట్ పని కంప్లీట్ చేసినప్పుడే రియల్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఉదయం మొదట కష్టమైన పని కంప్లీట్ చేస్తే రోజు మొత్తం లైట్గా ఫీల్ అవుతారు. ఐదో హ్యాబిట్,
మీ రోజు ప్లాన్ చేసుకోవడం. ఇది చాలామంది ఇగ్నోర్ చేసే హ్యాబిట్, కానీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కేవలం 10 మినిట్స్ తీసుకొని ఒక పేపర్ మీద ఈ రోజు చేయాల్సిన పనులు రాయండి. కానీ ర్యాండమ్ లిస్ట్ కాదు, ప్రయారిటీ లిస్ట్. మీకొక సింపుల్ రూల్: రోజులో 3 మెయిన్ పనులు మాత్రమే సెలెక్ట్ చేయండి. అవి ఏ పరిస్థితుల్లో అయినా కంప్లీట్ చేయాలి, మిగతావి సెకండరీ. ఎందుకంటే మీకు క్లారిటీ ఉంటే మీ బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఎనర్జీ వేస్ట్ చేయదు. మీరు ప్లాన్ చేయకపోతే డిస్ట్రాక్షన్స్ మీ రోజుని కంట్రోల్ చేస్తాయి. నోటిఫికేషన్స్, పీపుల్, ర్యాండమ్ పనులు ఇవన్నీ మీ టైంని తీసుకుంటాయి. సాయంత్రానికి మీరనుకుంటారు, రోజంతా బిజీగా ఉన్నా ఏం అచీవ్ కాలేదు అని. సింపుల్ పేపర్ అండ్ పెన్ సరిపోతాయి. రాయండి, ఫాలో అవ్వండి, రాత్రి చెక్ చేయండి. ఇప్పుడొక విషయం క్లియర్గా అర్థం చేసుకోండి: ఈ హ్యాబిట్స్ డిఫికల్ట్ కాదు, కానీ ఇవి ఓన్లీ అప్పుడే వర్క్ చేస్తాయి మీరు కన్సిస్టెంట్గా ఫాలో చేస్తే. లైఫ్ పెద్ద డిసిజన్స్ వల్ల మారదు, చిన్న చిన్న డైలీ డిసిజన్స్ వల్ల మారుతుంది. ఉదయం అలారం మోగినప్పుడు మీరు తీసుకునే డిసిజన్ అదే మీ లైఫ్ డైరెక్షన్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఫోన్ తీసుకుంటారా లేదా యాక్షన్ తీసుకుంటారా, అక్కడే డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. మీ మార్నింగ్ మీ డిసిప్లిన్ని బిల్డ్ చేస్తుంది, డిసిప్లిన్ మీ లైఫ్ని బిల్డ్ చేస్తుంది. మీరు పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కన్సిస్టెంట్గా ఉండాలి. ప్రతిరోజు కొంచెం బెటర్ అవ్వండి, అదే సక్సెస్. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ విషయం: డిసిప్లిన్ ఉన్నా డైరెక్షన్ లేకపోతే యూజ్ లేదు. ఈరోజు డిజిటల్ వరల్డ్లో వీడియో ఎడిటింగ్ లాంటి స్కిల్స్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. క్రియేటర్స్, బ్రాండ్స్, కంపెనీస్ అందరికీ ఎడిటర్స్ అవసరం. మీరు ఈ స్కిల్ నేర్చుకుంటే ఇంట్లో నుంచే పనిచేసి ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. చాలామంది క్లారిటీ లేక ఇయర్స్ వేస్ట్ చేస్తున్నారు. కానీ ఒక రైట్ స్కిల్ నేర్చుకుంటే ఫ్యూ మంత్స్లోనే ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. స్కిల్ ఉంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇండిపెండెన్స్ వస్తుంది. చివరిగా ఒక ప్రశ్న: రేపు ఉదయం అలారం మోగినప్పుడు మీరు ఏం చేస్తారు? స్నూజ్ నొక్కుతారా, లేక లైఫ్ మార్చే డిసిజన్ తీసుకుంటారా? డిఫరెన్స్ జస్ట్ 10 సెకండ్స్. అదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఈరోజే డిసైడ్ అవ్వండి, మీరు సేమ్గా ఉండాలా లేక బెటర్ వర్జన్ అవ్వాలా అని. ఎందుకంటే కొన్నిసార్లు జీవితం మారడానికి ఒక్క మార్నింగ్ డిసిజన్ చాలు.